హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ సామ్ 1995 ఖమ్మం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే మేము మొక్కు తీర్చుకోవడానికి దారకొండకి వెళ్తున్నాం గైస్. మాతో పాటు మీరు కూడా చూసేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది గుడి అయితే. చాలా మంచి పాజిటివ్ వైబ్ అయితే ఉంది. దారకొండ అనేసి ఊరు ఉందన్నమాట. ఘాటిలో అడవి ప్రాంతం గుండా వెళ్ళాలి మనం ఇప్పుడు. చాలా అంటే చాలా దూరం గైస్. ఇక్కడైతే మనం చింతపల్లి అయితే ఉన్నాం. ప్రెజెంట్ అయితే పాడే నుంచి చింతపల్లి వరకు అయితే వస్తాం. మార్నింగ్ నుంచి ఇప్పుడు మబ్బులు అయితే వేసింది, వర్షం పడేటట్టుగా ఉంది. ఆల్రెడీ మేము వచ్చేదారిలో అయితే కాసేపు వర్షం అయితే పడింది. ఇప్పుడైతే ప్రెజెంట్ చింతపల్లిలో అయితే ఉన్నాం మనం. మాతో పాటు మీరు కూడా చూసేయండి గైస్. చాలా పెద్ద పెద్ద అడవులు ఉంటాయి. బాగుంది, లొకేషన్స్ అన్నీ బాగున్నాయి. కానీ దారి మధ్యలో కొంచెం భయం అయితే వేసిందంటే, ఎందుకంటే భయం వేసింది. పెద్ద అంటే చాలా పెద్ద అడవులు ఉన్నారు గైస్. కొండ ప్రాంతం కదా, చాలా భయం వేసింది. మధ్యలో కార్ ఏమైనా ఆగిపోయినా, బళ్ళు ఏమైనా ఆగిపోయినా సరే మనకైతే ఏమి వెహికల్స్ ఏమి ఉండవు, అందుబాటులో ఉండవు. మెకానిక్ షాపులు కూడా ఏమి అందుబాటులో ఉండవు అనమాట. మాతో పాటు మీరు కూడా చూసేయండి. ఇక్కడైతే కూరగాయలు కొందామని ఆప్ చేసామన్నమాట. ఎందుకంటే గుడి దగ్గర వెళ్తున్నాం కదా, అక్కడ వంట చేసి తినేసి వచ్చేద్దామని టైం అయిపోతుంది అనేసి. ఇప్పుడైతే చూడండి మనకు స్టార్ట్ అవుతుంది ఫారెస్ట్ అయితే, డీప్ ఫారెస్ట్ అనమాట. మనమైతే ఇప్పుడు చాపగడ్డ ఒక ఊరు దగ్గర ఉన్నామన్నమాట. అక్కడ ఎక్కువగా కాపీలు అయితే పండిస్తుంటారు అనమాట. ఇప్పుడైతే చూసారా పెద్ద పెద్ద చెట్లు, అడవి అయితే బీభత్సంగా ఉంది గాయస్. చాలా అంటే చాలా పెద్ద అడవి అనమాట. రోడ్డు కూడా అక్కడక్కడ అయితే అస్సలు బాగాలేదు గాయస్. ఈసారి ఎవరైనా రావాలనుకుంటే రోడ్డు బాగా అయిన తర్వాత రాండి. ఇప్పుడైతే మాత్రం అస్సలు వెళ్ళదు, రోడ్డు అస్సలు బాగాలేదు. ఆ రోడ్డు గుండా మనకైతే ఆర్టీసీ బస్సులు కూడా వెళ్తుంది అనమాట. రాను అయితే మనకైతే పెద్ద పెద్ద అడవులు కనిపిస్తుంది గాయస్. నేనైతే అంత పెద్ద అడవి నేనైతే ఎప్పుడు చూడలేదు. మాది ఏజెంట్స్ ఏరియా, కానీ ఇంత పెద్ద అడవి అయితే నేను ఎప్పుడు చూడలేదు. మా సైడ్ కూడా కొండలు అవి ఉంటాయి, కానీ ఇంత పెద్ద పెద్ద చెట్లు అయితే నేను ఎప్పుడు చూడలేదు. మా సైడ్ ఉంటుంది కానీ ఇంత దట్టంగా అయితే లేదనమాట. అంటారు కదా కాకులు దూరని కారడవి లాగా, అలా నేనైతే జస్ట్ రోడ్ పాయింట్ మాత్రమే చూసి తీసాను వీడియో. లోపల అయితే ఇంకా ఉంటది అనమాట అడవి మాత్రం. ఇలా ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని ఒక 30 కిలోమీటర్లు చాలా అంటే చాలా అడవి. నాకు అసలు చూసినంటే నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది. అంత పెద్ద అడవి లోపల వెళ్ళిపోతున్నామా అని భయం వేసింది అనమాట. అయితే ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాం అనమాట, అందుకే మాకు అలా అనిపించి ఉండొచ్చు. అక్కడ ఉన్నా నేను ఇప్పుడు మీరు కూడా వెళ్ళాలనుకుంటే చాలా మంచి పాజిటివ్ వైబ్ లో ఉందన్నమాట. అక్కడే వెలిసింది దారకొండ దారాలమ్మ తల్లి అనమాట. ఇక్కడైతే మనకు ఆవులు అయితే కనిపిస్తుంది. వెళ్తున్న కొద్దీ మనకైతే అడవి అయితే ఇంకా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది అనమాట. మీరు కూడా మాతో పాటు చూసేయండి. మాకైతే కొంచెం అడ్వెంచర్ లాగా అనిపించింది. ఇటు సైడ్ అయితే మనకు రోడ్ అయితే బాగానే ఉంది, కానీ ఇంకా లోపలికి వెళ్ళేసరికి అయితే అస్సలు బాగాలేదు రోడ్డు. చూసారా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట మనకు రోడ్ అయితే అస్సలు బాగుండదు. అడవి చూసారు ఎలా ఉందో. సిటీలో అయితే ఇంత అడవి చూడడమే చాలా కష్టం అనమాట. సిటీలో కాకపోయినా ఇలా మన ఏజెన్సీ ఏరియాలోనైనా ఇంత పెద్ద పెద్ద అడవులు ఉండడం చాలా మంచిది. ఎందుకంటే మనకు కూడా వర్షాలు కావాలి కాబట్టి. కిందనైతే ఎక్కువగా అపార్ట్మెంట్స్ అవి కట్టిస్తున్నారు కదా. అంతే ఎలా ఉందో. రోడ్ అయితే అస్సలు బాగాలేదు గాయస్. అక్కడక్కడ అస్సలు బాగాలేదు, అక్కడక్కడైతే బాగుంది రోడ్ అయితే. చూసారా ఎలా ఉందో రోడ్డు, అడవి చూసారా ఎలా ఉందో. మీకు అడవి చూపిద్దామని వీడియో తీసింది గైస్. రోడ్డు పక్కన దట్టమైన అడవి. మీరైతే ఇక్కడ చూసి ఉన్నారు అనుకుంటా. ఇది ఒక విలేజ్, ఏదో విలేజ్ గైస్ ఇక్కడ కనిపిస్తుంది. పక్క పక్కనే పెద్ద పెద్ద అడవులు పక్కన ఇల్లులు అయితే ఉన్నాయి. వాళ్ళైతే ఎలా ఉంటున్నారైతే నాకైతే ఆశ్చర్యం వేసింది అనమాట. అంత పెద్ద కొండ దగ్గర ఇల్లులు ఉన్నాయంటే చాలా గ్రేట్ అనమాట. ఎక్కువగా సిల్వర్ తోటలేమో అనుకున్నాను, కానీ ఇంత పెద్ద ఫారెస్ట్ అని అస్సలు అనుకోలేదు గైస్ నేను. రోడ్ చూసారా ఇక్కడైతే బాగాలేదు మనకు. లోపలికి వెళ్తుంటే ఇంకా సగం వరకు అయితే రోడ్ అస్సలు బాగాలేదు. రోడ్ చేస్తున్నారు అనుకుంటా, కొత్తది వేస్తున్నారు. అది అయ్యేదాకా అయితే మనకైతే ఇబ్బంది అనమాట వెహికల్స్ నడవడానికి. ఇలాగే ఆర్టీసీ బస్సులు కూడా వెళ్తుంది అనమాట. చూసారా అడవి ఎలా ఉందో. ఇక్కడైతే మనం ఇంకో విలేజెస్కి అయితే వచ్చాం గైస్. ఇది జస్ట్ పాడే నుంచి ఘాట్ రోడ్ వెళ్ళే వ్యూ ఎలా ఉంటుందో సేమ్ ఇక్కడ అలాగే కనిపించింది అనమాట. అందుకనే వీడియో తీసాను. అక్కడ ఎలా ఉంటుంది ఇక్కడ సేమ్ అలాగే ఉంది. అదే చెప్తున్నాను నేను కూడా. ఏటేటో మాట్లాడుకుంటూ మేము మా పిల్లలు అందరు కలిసి కబుర్లు మాట్లాడుకుంటూ మాత్రం వెళ్ళిపోతున్నాం అనమాట. ఇదేదో జీకే వీధి అనుకుంటా ఈ ఊరు, నాకు కూడా తెలియదు గైస్. ఫస్ట్ టైం వెళ్తున్నాం ఇటంతా చూడడానికి.
జీకేవి ఇదే అనుకుంటున్నాను. ఈ అడవిలో మాత్రం పక్కనే ఇల్లులు మాత్రం చాలా గ్రేట్. అసలు మనకైతే పాములు వచ్చేస్తుంది ఎటు వచ్చేస్తుంది అని భయం వేస్తుంది, కానీ వీళ్ళకి అక్కడ అలా లేదనమాట. చూసారు ఎలా ఉందంటే అడవి చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. కానీ కొంచెం అయితే భయం అయితే వేసింది, ఎందుకంటే మనకి సడన్గా ఏదైనా వెహికల్ ఏదైనా ఆగిపోయినా మనకైతే దగ్గరలో అయితే ఒక ఊరు ఉండదు, ఏమీ ఉండదు. ఫోన్ చేద్దామన్నా సిగ్నల్ కూడా అంతగా అందుబాటులో లేదనమాట. అలా ఉంది ఈ ప్లేస్లో అనమాట. మాకైతే కొంచెం అడ్వెంచర్ లాగా అనిపించింది, కొంచెం భయం కూడా వేసింది అనమాట. కానీ అలాంటిది ఏమీ జరగకుండా చక్కగా క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చామన్నమాట. ఎటువంటి ఆటంకాలు కూడా ఏమీ లేదు. దర్శనం కూడా బాగా అయ్యింది మాకు. చక్కగా వంట చేసుకుని ఫోన్ చేసి అయితే వచ్చేసాం అన్నమాట. రిటర్న్ అయిపోయాము. దొరికిన వాళ్ళ డబ్బు తీసేసుకుంటారు. చూసి ఇక్కడైతే చూసారా గైస్, ఇక్కడ ఇంకో అడవి పక్కన ఒక ఇల్లు ఉంది. మా సైడ్ కూడా కొండల దగ్గర ఇల్లులు ఉంటాయి, కానీ మరీ ఇంత పెద్ద పెద్ద అడవిల దగ్గర అయితే మాకు ఇల్లులు అయితే ఉండవు. కొంచెం ప్లేన్గానే ఉంటుంది. కొండలు అయితే భారీగా ఉంటుంది మాకు, కానీ చెట్లు అంతగా ఉండవు అనమాట. చెట్లు కూడా ఉంటాయి కానీ మరీ ఇంత డీప్గా అయితే లేదనమాట, చాలా ఇంత ఎక్కువగా లేదు. ఇక్కడైతే సిప్స్ వేస్తున్నారు, కొత్తగా రోడ్ వేస్తున్నారు అనుకుంటా. పాత రోడ్ అయి ఉండవచ్చు, తీస్తుంటారు. కొత్తగా అయితే రోడ్ అయితే వేస్తున్నారు అనమాట. ఇక్కడ ఈ విలేజెస్కి రోడ్లు ఉండడం కూడా మంచిదే గైస్, ఎందుకంటే ఏదైనా సడన్గా ఏదైనా అవసరం వచ్చినా మనకి చాలా దూరం రావాలి కదా, నడుచుకుంటూ రావడం కావదు. సిప్స్ అయితే వేసారు కానీ కొంచెం మట్టి లాంటిది వేసుంటే బాగుండు. కొంచెం టైర్లు ఆడిస్తుంది అనమాట, గట్టిగా లేదు, లూజ్గా ఉంది. అందుకే ఈ రోడ్లన్నీ అయిన తర్వాత ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు. చాలా బాగుంటుంది గైస్, గుడి మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మన మొక్కులన్నీ తీర్చుకోవచ్చు అనమాట. కోరికలన్నీ నెరవేరుస్తుంది తల్లి. చూసారా అడవి ఎలా ఉంది అంటే నాకైతే చాలా అంటే చాలా ఆశ్చర్యం వేసింది. ఇంత పెద్ద అడవి ఎప్పుడు చూడలేదు గైస్, ఇదే ఫస్ట్ టైం. అమెజాన్ అడవుల్లో ఉందన్నమాట మనకి ఇక్కడైతే ఏజెన్సీ ఏరియాలో చింతపల్లి సైడు. ఇక్కడైతే సిప్స్ మొత్తం వేస్తున్నారు, సగం వరకు సిప్సే మాత్రమే ఉంది అనమాట. రోడ్ లేదు, బస్సులు తిరుగుతుంది కానీ ఒక్క బస్సు కూడా నాకైతే కనిపించలేదు గైస్. గుడి దగ్గర వెళ్ళినప్పుడు మాత్రం ఒక బస్సు అయితే కనిపించింది అనమాట, డొంకరాయ్ అనుకుంటా, పాడేరు టు డొంకరాయ్ బస్సు అది కూడా ఇలాగే ఈ రూట్ నుంచి వెళ్తుందట ఇటు సైడు. సరే రోడ్ అయితే ఎలా ఉందో మనకు మధ్యలో మనకైతే కొన్ని జంతువులు అయితే కనిపిస్తాయి. జంతువులు అయితే పులులు సింహాలు కాదు గైస్, జస్ట్ మంకీస్లోని ఇంకో రకం గైస్. అదే మీరు ఏమంటారు నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, చూపిస్తాను మీకు అది ఏంటన్నది. ముందు కనిపిస్తుంది అనమాట, అదేటో నాకు కూడా తెలీదు. మంకీస్ మాత్రమే తెలుసు, దాన్ని ఏమంటారో నాకైతే తెలియదు అనమాట. ఈ రోడ్డు బాగా అయిపోతే బాగుంటుంది గైస్, వెళ్ళి రావడానికి. చక్కగా అడవిని చూసుకుంటే వెళ్ళిపోవచ్చు మనం. ఇక్కడైతే ఇంకో ఊరైతే మనకు ఎదురైంది. ఇక్కడైతే మనకైతే హాస్టల్ కూడా ఉంది గైస్, బాయ్స్ హాస్టల్ అనుకుంటా. ఇంత లోకల్లోనే ఒక హాస్టల్ ఉందంటే చాలా గ్రేట్ అనమాట. ఉండాలి గైస్, ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న పిల్లలన్నీ చదువుకోవాలి కదా, అప్ అండ్ డౌన్ చేయాలంటే చాలా కష్టం. అందుకని ఇక్కడ హాస్టల్ కట్టినట్టున్నారు. అలాగే ఇక్కడ చిన్న ఏమంటారు ప్రైమరీ హెల్త్ సెంటర్ కూడా ఉందన్నమాట. పిహెచ్సి ఉన్నట్టున్నది ఇక్కడ కూడా. ఒక స్కూలు, ఒక పిహెచ్సి ఉంది అనమాట ఇక్కడ. ఏమో ఈ లోకల్లోనే ఇంకా విలేజెస్ అయితే ఉండొచ్చేమో, కానీ రోడ్డు పాయింట్ మాత్రం ఎక్కడో ఒక దగ్గర మాత్రమే ఉందన్నమాట. దగ్గర అయితే విలేజెస్ ఏం లేదు. నేను అక్కడక్కడ కట్ చేసుకుంటూ తీసాను అనమాట. చాలా దూరంలో ఉందన్నమాట విలేజెస్ అనమాట. ఇదిగోండి ఇక్కడ ఒక హాస్టల్, ఇక్కడ ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ అయితే ఉంది మనకు. ఇక్కడైతే ఒక వెహికల్కి అయితే టైర్ పంచర్ అయిపోయినట్టుంది పాపం. వీళ్ళు ఇక్కడ కుస్తీ పడుతున్నారు అనమాట. చెప్పాను కదా, ఏం జరిగినా ఇక్కడైతే మనకు అంత అవైలబుల్గా ఉండదు అందుబాటులో. ఇక్కడ నుంచి అయితే రోడ్డు కొంచెం ప్లెయిన్గా కనిపిస్తుంది గైస్. కొంచెం ఆ అడవి నుంచి బయటకు వచ్చేసరికి మనసు అమ్మయ్య అనిపించింది. ఇక్కడైతే రోడ్డు పక్కన అయితే వ్యూ అయితే బాగుంది గైస్. ఇదేవో గడ్డి అనుకుంటా, పిచ్చిగడ్డే, కానీ చూడడానికి మాత్రం చాలా బాగుంది. రోడ్డు పక్కన చాలా అంటే చాలా బాగుంది అనమాట. నాతో పాటు మీరు కూడా చూసేయండి, ఇది ఎంత బాగుందంటే రోడ్డు పక్కన చాలా బాగుంది గైస్. నాతో పాటు మీరు కూడా చూసేయండి. చూసారా ఎంత బాగుందో వ్యూ. మీకు వీడియోలో ఇలా కనిపిస్తుంది కానీ రియల్గా అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది గైస్. చూసారా ఎంత బాగుంది ఇక్కడ. నేను జస్ట్ రోడ్డు పక్కన తీసాను అనమాట. ఈ రోడ్డు కిందన కొండ వైపు అయితే ఇంకా చాలా కొండ మొత్తం ఇదే ఉంది గైస్. దీన్ని ఏ గడ్డి అంటారో నాకైతే తెలియదు, కానీ చూడడానికి మాత్రం చాలా బాగుంది అనమాట. చుట్టుపక్కల ఈ కొండ మొత్తం బాగుంది గైస్. ఇది ఏంటో కానీ చూడడానికి మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే కొండ లోయల్లా కనిపిస్తుంది కదా, చాలా బాగుంది అనమాట.
మీకు వీడియోలో ఇలా కనిపిస్తుంది కానీ రియల్గా అయితే చాలా బాగుంది గైస్. చూసారా ఎంత బాగుందో. ఇంకా వెళ్తుంటే సగం దారి వరకు ఇవే ఉంటాయి అన్నమాట. నాకైతే బాగా నచ్చింది. వచ్చేటప్పుడు అయితే ఇక్కడైతే ఫొటోస్ అవి తీసుకొని వచ్చామన్నమాట. అంత బాగుందంటే వెళ్ళేటప్పుడు తొందరగా వెళ్ళాలి కదా, అక్కడ మళ్ళీ దర్శనం చేసుకోవాలి, వంట చేసుకోవాలి. చూసాను మీకు చెప్పాను ఇందాక జంతువులు అన్నట్టు మంకీ టైపులో, కానీ ఇది మంకీస్ కాదు, ఇంకా వేరే టైప్ ఇది. ముందు కూడా మనకైతే చాలా కనిపిస్తూనే ఉంటాయి. ఇది మన కింద సైడ్ పాడేరు కింద సైడ్ వెళ్ళేటప్పుడు ఎక్కువగా మంకీస్ కదా, ఇటు సైడ్ ఏమో ఇవి కనిపిస్తుంది అనమాట. చూసారా మనకైతే ఈ ఒక్క రోడే ఉంది గైస్, మళ్ళీ వేరేగా వెళ్ళడానికి అయితే ఏ రోడ్డు లేదు. వెళ్ళడానికి రావడానికి ఇది ఒకటే దారి అనమాట మనకైతే. ఇక్కడ అటు నుంచి ఒక వెహికల్ వస్తుంది. చూసారా మీకు చెప్పాను కదా దాన్ని ఏమంటారు, నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ గైస్. ఇప్పుడైతే మనం గుడి దగ్గర అయితే వచ్చేసామన్నమాట. ఇదే గైస్ మనం చేరుకోవాల్సిన గుడి అయితే వచ్చేసాం, దగ్గరికి వచ్చేసాం, ఆపేసాం అనమాట. పక్కన ఉంది కదా అదే గుడి అనమాట. ఇప్పుడైతే గుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఇక్కడైతే మనకు అదే ముడుపులు అవి కట్టుకుంటారు కదా గైస్, అక్కడైతే కడుతున్నారు అనమాట. ఇక్కడైతే ఇక్కడ బళ్ళు వాళ్ళు చాలా ఎక్కువగా వస్తున్నారు అనమాట. అలాగే మొక్కులు తీర్చుకునే వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది వస్తున్నారు గైస్. ఇదైతే చాలా బాగుంది, కొంచెం హిస్టరీ ఉన్న గుడి అనమాట ఇది కూడా మనకు. ఇక్కడైతే కోడిని అయితే మొక్కేసుకుని కాస్తాడు లాంటివి అయితే తీసేసుకున్నాం అనమాట. ఇప్పుడు కోడిని అయితే కట్ చేయడానికి అనేసి ఎక్కడికి వెళ్ళాలనేసి చెప్తుంటే మాట్లాడుకుంటున్నాం అనమాట. గుడి అయితే చాలా పాజిటివ్ వైబ్ ఉంది గైస్. ఇప్పుడు మనం ఇలా ఈ గుడి వెనకాల కిందకైతే వెళ్తున్నాం. అక్కడికి వెళ్తే అక్కడ కోడిని కట్ చేస్తారని చెప్తే అలా వెళ్తున్నాం అనమాట. అక్కడ ఒక పాకాల కనిపిస్తుంది కదా, మా పండుల డాడీ జగదీష్ అనే అబ్బాయి వెళ్తున్నాడు అనమాట. జగదీష్ అంటే మా కాలేజ్ స్టూడెంట్ అనమాట. తోడుగా ఉంటారు కదా అని వచ్చారు, హాలిడేస్ కదా అనేసి తీసుకెళ్ళామన్నమాట. మా మమ్మీ వాళ్ళు అయితే వెళ్తున్నారు, మనం కూడా వెళ్తున్నాం. అయితే మేము కూడా అక్కడ చూసేసి ఇలా అయితే వచ్చేసి ఇక్కడ కాసేపు వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేద్దామనేసి ఇటు వచ్చామన్నమాట మేము. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది కదా, ఎంత ప్రశాంతంగా ఉందంటే, ఎంత పాజిటివ్ వైబ్ ఉందంటే అంత బాగుంది గుడి అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది. లోపల వీడియో తీసాను అనుకున్నాను కానీ తీయలేదన్నమాట. ఇప్పుడైతే అన్నీ అయిపోయింది, దర్శనం అయిపోయింది, అన్నీ అయిపోయింది. ఇక్కడైతే మేము వంటలు అయితే స్టార్ట్ చేసామన్నమాట. మేము వంట చేసిన తర్వాత దేవుడికి చూపిద్దామని తీసుకెళ్తే అక్కడ ఉన్న పంతులు గారు ఏమొచ్చి దేవుడి పాదాల వరకు పెట్టించారు. చాలా చాలా బాగా అనిపించింది అనమాట. అదొకటైతే నాకు బాగా నచ్చింది. ఇక్కడైతే ఈ కర్రలు మనమే కొనుక్కోవాలి గైస్. మేము పెట్టిన కర్రలు మాత్రం 100 రూపీస్ అంటే ఇది. ఆ పొయ్యిను ఆ కర్రలు అలా చేసి పెట్టేదానికి 100 రూపాయలు తీసుకున్నారు అనమాట. అందులో సగం కూడా మేము వంట చేయలేదు, వండేంత వరకు వండేసి వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడైతే ఒకళ్ళైతే ఒక్కొక్కరు పని ఒక్కొక్కరు చేస్తున్నాం గైస్. ఒకళ్ళైతే ఉల్లిపాయలు కట్ చేయడం, మా పుసి మా పనులు అందరూ అనమాట. ఎవరి పనులు వారే చేస్తున్నాం అనమాట. ఇక్కడ అన్నం నేను వండుతున్నాను, చికెన్ ఏమొచ్చి మా పండుగ డాడీ వండుతున్నారు, జగదీశ్ ఏమొచ్చి పొయ్యి ముట్టించడం అవి చూసుకుంటున్నారు అనమాట. అందరూ ఒక్కొక్క పనులు అయితే చేస్తున్నాం ఇక్కడ మేము. వంట మాత్రం చాలా స్పీడ్గా అయిపోయింది గైస్, చాలా అంటే చాలా స్పీడ్గా అయిపోయింది. కానీ వండిన తర్వాత మాత్రం లైట్గా చినుకులు అయితే పడింది, వండేటప్పుడు మాత్రం రాలేదు. మాతో పాటు చాలామంది ఇక్కడైతే వంటలు అయితే చేసుకుంటున్నారు అనమాట. గుడికి వచ్చిన వాళ్ళందరూ వీడియో తీస్తే ఏమనుకుంటారు అనేసి చూపించలేదు, కానీ మాతో పాటు అయితే చాలామంది అయితే వంటలు అయితే చేసుకుంటున్నారు అనమాట. ఇక్కడైతే అన్నం ఉడికిందా లేదా అని చూస్తున్నాను అనమాట. చాలా వేడిగా ఉంది. ఇక్కడైతే ఉల్లిపాయలు అయితే వేపిస్తున్నాం అనమాట, వేగనిస్తున్నాం అనమాట. ఇటువైపు అయితే పొయ్యి అయితే తొందరగా ముట్టుకోలేదు గాయస్. అటువైపు రైస్ పెట్టిన దగ్గర మాత్రం తొందరగా ముట్టుకుంది, కానీ ఇటువైపు మాత్రం అస్సలు ముట్టుకోలేదు అనమాట. ఇప్పుడైతే పసుపు సాల్ట్ అన్నీ వేసేసుకొని కలిపేసుకుంటాం. చాలా సింపుల్గా వంట చేసాం అనమాట. ఇక్కడ అన్నీ చేసుకోవడానికి మనకు అన్నీ అవైలబుల్గా ఉండవు కదా, అందుకని ఉన్న వాటిలోనే చాలా సింపుల్గా అయితే వండేసుకొని తొందరగా స్పీడ్గా అయితే వెళ్ళిపోయామన్నమాట. వంట కూడా చాలా బాగా కుదిరింది గైస్, ఏమీ లేకపోయినా సరే చాలా బాగా కుదిరింది. జగదీష్కి హాయ్ చెప్పమంటే చెప్తున్నారు అనమాట. ఇక్కడ మా గుస్తలకి హాయ్ చెప్పంటే సీరియస్గా చూస్తుంది చూడండి గైస్. ఇక్కడైతే అన్నం అయితే ఉడికిపోవడానికి దగ్గరలో వచ్చిందనమాట. ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టుగానే ఉంది, కొంచెం కాసేపు ఉంచితే అయిపోద్ది అనమాట. మనకి రైస్ దంపు రైస్ అనమాట, అది వాడుకోవాలి.
మన బిర్యానీ రైస్ అలాంటివి అయితే గంజి వార్చాల్సిన అవసరం ఉండదు, కానీ ఇది మన రైస్ కదా, టెంపుల్ రైస్ కాబట్టి కంపల్సరీగా వార్చుకోవాలన్నమాట. ఇక్కడ ఇంకా కొంచెం ఉందన్నమాట ఉడకడానికి. వంట అయితే తొందరగానే అయిపోయింది, స్పీడ్గానే అయ్యింది. కానీ వచ్చేటప్పుడు చాలా మళ్ళీ వచ్చిన రూటే వచ్చాం కదా, అందుకే చాలా లేట్ అయిపోయింది అనమాట. అన్నీ వెళ్ళేటప్పుడు మాత్రం అన్నీ స్పీడ్గానే జరిగింది, వచ్చేటప్పుడు కూడా బాగానే జరిగింది. కానీ అలా కాసేపు ఫోటోలు తీసుకుంటూ అలా లేట్ అయ్యకుంటూ వచ్చామన్నమాట. ఇక్కడైతే మా కుసి టమాటపల్లి అయితే కడిగిందనమాట. వంట చేసి ప్రతిదీ నేనే కడుగుతానని అది కూడా కడుగుతుందనమాట. అలా అందరూ ఒక్కొక్క పని చేస్తున్నాం అనమాట. మా పండడం వీడియో తీయడం, మా కుసేమో కూరగాయలు కడిగిచ్చేయడం, మా పండుగ డాడేమో కూర చేయడం, నేను ఇంట్లో ఉండడం, జాదీసేమో వచ్చి పొయ్యి ముట్టించడం అనమాట. ఇలా అందరూ ఒక్కొక్క పని చేసామన్నమాట. ఇక్కడ సెట్ అవ్వట్లేదు అని చెప్తున్నాను అనమాట మా పండు వాళ్ళ డాడీ. కర్రలన్నీ కింద గాలి వెళ్ళట్లేదు, అందుకే వెలగట్లేదు అని చెప్తున్నారు ఇక్కడ. ఇప్పుడైతే అన్నం అయితే ఉడికిపోయినట్టుంది. మా కుసి అయితే మళ్ళీ టమాటపల్లి కడుక్కొని వచ్చిందనమాట. అన్నం అయితే ఉడికిపోయింది, ఇప్పుడు వార్చేయాలన్నమాట నేను. చూసారా గైస్, మాతో పాటు చాలా మంది వంట చేసుకున్నారని చెప్పాను కదా, చూపిస్తాను ఆగండి కాసేపు. పోతే లైట్గా తీసాము, ఎక్కువ తీయలేదు. కానీ సేమ్ మన పాలేరు పాదాలు తలుపులమ్మ గుడి ఎలాగో ఈ గుడి కూడా అలాగే గైస్. నాకైతే బాగా నచ్చింది గుడి మాత్రం. ఇక్కడ చాలా మంది అయితే వంట చేస్తున్నారన్నమాట. చాలా మంది అయితే గుడికి వచ్చారు, సండే కదా. కాస్త లేట్గా వచ్చాం, కానీ ఎల్లిగా వచ్చుంటే ఇంకా ఎక్కువ మంది జనాలు ఉండినట్టున్నారు. కొత్త కొత్త బళ్ళు కూడా ఓపెనింగ్ చేస్తున్నారు అక్కడ. అయితే ఉడికిపోయింది. ఇక్కడ అయితే టవల్కి ఏమొచ్చి మంట అయితే అంటేసుకుంది అనమాట. దాన్ని అయితే ఆర్పుతున్నాను. అది ఎలా అంటేసుకుందో తెలీదు, కిందన అయిపోయింది అనుకుంటా, అందుకే ముట్టేసుకుంది అనమాట. అది ఇప్పుడైతే కష్టపడి తీసుకెళ్ళి వారుస్తున్నాను గైస్. ఫస్ట్ టైం నేనైతే ఇలా గుడికి వచ్చి వంటలు చేసుకుని వెళ్ళడం. ఇంతకుముందు మా అమ్మ వాళ్ళతో వచ్చాను, కానీ నేను ఎప్పుడైతే వంటలు అయితే ఏం చేయలేదు. కానీ ఇది ఫస్ట్ టైం రావడం, గుడిని దర్శనం చేసుకోవడం, వంట చేసుకోవడం, తినడం, ఇదంతా నాకైతే బాగా నచ్చింది అనమాట. చాలా బాగా అనిపించింది. సంక్రాంతి హాలిడేస్కి ఇది ఒక ట్రిప్లో అయిపోయింది అనమాట. మొక్కుతో పాటు ఒక ట్రిప్ కూడా అయిపోయింది అంత అనిపించింది. ఇప్పుడైతే ఆ పొయ్యి నుంచి అయితే ఈ పొయ్యికి అయితే షిఫ్ట్ చేసామన్నమాట. ఇటువైపు ఎక్కువ మంట కాలుతుంది, అటువైపు సరిగా అయితే కాలట్లేదు అనమాట. ఇక్కడైతే మా పండు వాళ్ళ డాడీ టమాటా అయితే కట్ చేస్తున్నాడు. ఇక్కడ కింద మనకి ఏది కూడా తెచ్చుకోలేదు గైస్, ఇలా ఉంటుందని మేము అసలు అనుకోలేదు. లేదంటే ఒక కవర్ అయినా ఏదో ఒక షాప్ అయినా పట్టుకొని వెళ్ళాల్సింది. మళ్ళీ ఇక్కడ వెళ్తున్నాం మా కుస్తలు టమాటా కడగడం. దీని పని కూరగాయలు కడగడం మాత్రం ఎలా కడుగుతుందో మీరు కూడా చూడండి ఒకసారి. ఇక్కడ ఒక అంకుల్ వచ్చాను, టేప్ ఓపెన్ చేసి ఇచ్చారనమాట. ఇక్కడైతే కలుపుతున్నాను అనమాట. కూర అన్నం అయితే చాలా చక్కగా కుదిరింది అనమాట. తొందరగా స్పీడ్గా అయింది, చక్కగా కూడా కుదిరింది అనమాట. ఏమీ లేకపోయినా సరే స్పీడ్గా కూడా వంట చేసాం అనమాట. చాలా అంటే చాలా దూరం గైస్, మన పాడేరు నుంచి ఎన్ని కిలోమీటర్స్ మర్చిపోయాను నేను. కానీ గుడికి మాత్రం వెళ్ళండి, చాలా హిస్టరీ ఉన్న గుడి అనమాట. మనకు ఏమైనా మొక్కుకున్నా నెరవేరుతుంది. మంచిగా అనిపించింది గైస్, గుడి మాత్రం చాలా బాగా అనిపించింది. ఇక్కడైతే జగదీష్ చూసారా, ఏమంటారు, కర్రలతో మాత్రమే షిఫ్ట్ చేస్తున్నారు క్లాత్. ఇక్కడేమో కుదరట్లేదని మాట్లాడుకుంటున్నారు ఇద్దరు, మా పండు వాళ్ళ డాడీను జగదీష్. సెట్ అవ్వట్లేదంటే సెట్ అవుతుంది అనుకున్నట్టు మాట్లాడుకుంటున్నారు అనమాట. ఇక్కడైతే మనం చికెన్ వేస్తాం. चले साल पे कटे చికెన్ అయితే
అయిపోయిన వెంటనే ఇక్కడ భోంచెల్లేదు గైస్, కిందన వాటర్ ఫాల్స్ అని ఉంది, చాలా పెద్ద వాటర్ ఫాల్స్ గైస్. అక్కడికైతే వెళ్ళి భోంచేసాం అనమాట. అంటే వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళలేదు కానీ దాని కిందనైతే వెళ్ళాం. అక్కడ కూడా ఒక చిన్న టెంపుల్, విగ్రహాలు అయితే ఏమేమో ఉన్నాయి, ఇంకా ఓపెన్ చేయలేదు అనుకుంటా. ఇక్కడైతే వెళ్ళి భోంచేసాం అనమాట. ఇక్కడైతే మా పనులు కాలు కలుపుకుంటున్నాను అనమాట. అన్నం వాడిసాను కదా, కొంచెం గంజిలాగా అనిపిస్తాను, మళ్ళీ పొయ్యి దగ్గర పెట్టాను అనమాట. కానీ నీట్గా క్లియర్గానే అయిపోయింది. ఇప్పుడైతే ఇక్కడ టమాటీ కలిపి వేసేస్తున్నాం అనమాట. అన్నీ ఒకేసారి అన్నీ ఉడకబెట్టుకొని చక్కగా కుదిరింది. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి గైస్. ఇక్కడైతే వీడియో ఇక్కడితో అయితే ఆపేస్తున్నాము. ఇక్కడైతే మగ్గని అనేసి చెప్తున్నాం అనమాట. ఫోన్ చేసి బయలుదేరిపోయాం గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి గైస్. బాయ్ గైస్, బాయ్, ఉంటానండి, బాయ్.